నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో తొలి ఏకాదశి పండగకి తప్పకుండా చేసుకునే పేలాల పిండి ప్రసాదాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ పేలాల పిండిని ఈ మాసంలో తీసుకోవడం చాలా చాలా మంచిది. గ్రీష్మ ఋతువు తర్వాత అంటే ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది. దాంతో వాతావరణంలో కూడా చాలా మార్పులు అవుతుంటాయి. సో అలాంటి టైంలో మనం ఈ పేలాల పిండిని తినడం వలన బాడీ ఉష్ణోగ్రతను పెంచి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే మన తొలి పండగ తొలి ఏకాదశి. ఆ రోజున ఇలా పేలాల పిండిని చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టడం ఒక సాంప్రదాయం. మరి ఆలస్యం చేయకుండా సరైన విధానంలో ఈ పేలాల పిండిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా జొన్నలను తీసుకోండి. జొన్నల్లో కూడా 2 రకాలు ఉంటాయి. తెల్ల జొన్నలని, పచ్చ జొన్నలని ఉంటాయి. ఏ పిండితో చేసిన పేలాల పిండి అనేది చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ నేనైతే తెల్ల జొన్నల్ని వాడుతున్నాను. అలాగే ఈ జొన్నలను ఇలా ఒక కప్పు కొలతతో కొలిచి తీసుకోండి. మనం ఇలా ఏ కప్పుతో అయితే జొన్నల్ని తీసుకుంటామో అదే కప్పుతో మిగిలినవి తీసుకోవచ్చు అన్నమాట. ముందుగా ఈ జొన్నలను ఉడికించడానికి మరో పక్కన ఒక గిన్నెలోకి ఇలా సగం వరకు నీళ్ళను తీసుకొని బాగా వేడి చేయండి. నీళ్లు ఇలా వేడవడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం తీసుకున్న జొన్నలను తీసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించండి. మనం తీసుకున్న జొన్నలు అనేవి చక్కగా ఉడకడం స్టార్ట్ అవ్వాలి. మరీ ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. జొన్నలు అనేవి ఇలా ఉడకడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఫిల్టర్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి ఇలా జాలి గిన్నెను తీసుకొని మనం ఉడకబెట్టిన జొన్నలను ఫిల్టర్ చేయండి. అలాగే ఇవి మరీ ఎక్కువగా ఉడికిపోకుండా ఉండడానికి వెంటనే నార్మల్ వాటర్తో ఒకసారి కడిగి తీసుకోండి. ఇలా జొన్నల్ని కడిగాక నీళ్ళనేవి కొంచెం అడిచిపోయేంత వరకు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైకి తీసుకొని వేడుకున్న తడనేది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. మనం పండగ రోజునే ఇవి ఉడకబెట్టాలి, ఆరిపోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి పండగకి ఒక రోజు ముందుగా ఇలా ఉడికించి ఆరబెట్టామంటే ఉదయానికి చక్కగా ఆరిపోతాయి. లేదా ఒక 3 గంటలు ఆరబెట్టిన జొన్నలు చక్కగా ఆరిపోతాయి. కంప్లీట్గా ఆరిపోయాక చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం పేలాల్లా చేసి తీసుకుందాం. అందుకోసం కొంచెం మందంగా ఉండే ఏదైనా కడాయిని తీసుకొని బాగా వేడి చేయండి. మనకు జొన్నలు అనేవి చక్కగా పాప్ అవ్వాలి, పేలల్లా అవ్వాలంటే కడాయి అనేది చక్కగా వేడవ్వాలి. మనం తీసుకున్న కడాయి చక్కగా వేడయ్యాక ఇందులోకి ఒక పిడికెడన్ని జొన్నల్ని తీసుకొని కలుపుతూ హై ఫ్లేమ్లోనే వేడి చేయండి. ఇవి కొంచెం వేగడం స్టార్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లోనే చేయాలి. ఎప్పుడైతే ఇవి పేలల్లో ఇలా వేగడం స్టార్ట్ అవుతాయో ఇవి పేలల్లో వేగుతూ బయటపడకుండా ఉండడానికి ఇలా 3 వంతుల వరకు మూత పెట్టి కవర్ చేయండి. మొత్తం కవర్ చేసామంటే నీటి ఆవిరి అనేది తయారవుతుంది కాబట్టి కొంచెం ఓపెన్గా పెట్టి కవర్ చేయండి. అలాగే కంటిన్యూస్గా ఇలాగే కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ చేయండి. అలాగే మంట కూడా బాగా ఉందనిపిస్తే మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకున్నామంటే ఇవి మాడిపోకుండా ఉంటాయి. చూడండి, ఇలా పేలల్లా చక్కగా వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకోండి. కంప్లీట్గా పేలల్లా అవ్వండి, కొన్ని మిగిలిపోతాయి. ఎలాగో మనం వేపి తీసుకుంటున్నాం కాబట్టి రుచి అనేది బాగుంటుంది. ఇలాగే మిగిలిన పేలాలన్నీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముందు హై ఫ్లేమ్లో కొంచెం పాప్ అయ్యేంత వరకు కలుపుతూ వేగనివ్వండి. ఇవి ఇలా కొంచెం పేలల్లా వస్తున్నాయి అనేటప్పుడు కవర్ చేసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ పేలల్లా వేపి తీసుకోవాలి. 2 years బ్యాక్ నేను పేలాల పిండిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. నిజానికి మనం జరుపుకునే పండగల టైంలో చేసుకునే వంటలకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆరోగ్యాన్ని చూసుకుని దాని ప్రకారం మన పెద్దలు కొన్ని వంటలు చెప్పారు. అందులో ఈ పేలాల పిండి ఒకటన్నమాట. అంతేకాదు పితృదేవతలకి ఈ పేలాల పిండి అంటే చాలా ప్రీతికరం అంటారు. సో వారి సంతానంగా మనం వారిని తలుచుకుంటూ ఇలా పేలాల పిండిని చేసి దేవునికి ప్రసాదంగా పెట్టి నైవేద్యంగా తీసుకోవడం చాలా మంచిది. సో ఇలా అన్ని పేలల్లా పాప్ చేసి తీసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసామంటే ఇలా మెత్తగా పొడిలా వస్తుంది.
ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం తీసుకోకుండా ఇలా కొంచెం పేలాల పిండిని గిన్నెలోనే ఉంచి మిగతాదంతా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు బెల్లం తీసుకుందాం. స్వీట్ మరీ ఎక్కువ ఇష్టపడే వారైతే 1 కప్పు వరకు తీసుకోవచ్చు. ఈ 1/2 కప్పు స్వీట్ అనేది నార్మల్ గా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 4-5 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. నిజానికి పేలాల పిండి మెయిన్ గా జొన్న పేలాలు బెల్లంతో చేస్తారు. సో నేను ఆ బేసిక్ మెథడ్ తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో జీడిపప్పు, బాదం పప్పు లేదా పుట్నాల పప్పును ఒక పిడికెడంత తీసుకునైనా గ్రైండ్ చేసుకోవచ్చు. మనం మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసామంటే బెల్లం కూడా చక్కగా నలిగి ఇలా పొడిలా వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం పొడిని కూడా మిగతా పొడిలోకి తీసుకొని అంతా కలిసేలా కలిపామంటే పేలాల పిండి తయారైపోయినట్లే. మీరు కూడా ఇలా సింపుల్ మెథడ్ లో ట్రై చేసి ఈ మంచి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.